సురేష్కు చెప్పడం ఇదంతా అంటే ప్రీ ప్లాన్డ్గా జరిగింది అనేది ఈ ఐజీ చెప్తున్నమాట. సరే అంతే ఏంటంటే ఈ పోలీస్ అధికారులు ఐజీ సత్యనారాయణ గారు ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎట్లా చెప్తే ఆయన డైరెక్షన్ లో పనిచేయాలనే ఆలోచన ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు లగేచేర్లలో మా పార్టీ కార్యకర్త సురేష్ అనే వ్యక్తి ఆ గ్రామస్తుడు, ఆయన బాధితుడు. రేపు ఫార్మర్ సీట్ వస్తే రేపు నిర్వాసితుడు అయ్యే పరిస్థితి తనకు ఉంటుంది కాబట్టి తను ప్రశ్నించండు. ఆయనకు భూమి ఉందా అక్కడ లగచర్ల భూమి ఉందా శ్రీనివాస్ గారు? సార్ ఆయనకు భూమి ఉందా అక్కడ? సార్ ఆయనకు భూమి ఉన్నది, భూమి ఉండొచ్చు, లేకపోతే కౌలు తీసుకోవచ్చు, ఎటైనా ఊళ్ళో బతుకుతారు. భూమి లేదనేది తెలిసింది. నేను ఏమంటున్నా, భూమి ఉన్నా లేకున్నా ఒక ఫార్మర్ సీట్ వస్తే ఊరే కలయ్యే పరిస్థితి ఉంటుంది, జీవనం మొత్తం కుటుంబం చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఉంటుంది, తనకున్న సరుకులంతా చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఉంటుంది. తన నిర్వాసితులు అయితే మల్లన్న సాగర్ కాడ భూములు ఉన్న వాళ్ళకే మనం ప్రభుత్వం డబ్బులు చెల్లించిందా? భూమి లేని వాళ్ళకు కూడా ఇస్తుంది. ఎందుకంటే ఆ సమాజం అనేది ఒక అసెట్, తనకు ఎప్పటికైనా ఎవరికైనా ఒక అసెట్ ఉంటుంది. ఏ విలేజ్ అయినా, ఏ పల్లె అయినా, ఏ గ్రామం అయినా వాళ్ళందరినీ కలుపుకొని దానికి కంపెన్సేషన్ కూడా భూమి ఉన్నా లేకుండా ఏ ప్రభుత్వం అయినా ఇస్తుంది. కానీ ఆయన మొత్తం చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి అందులో సురేష్ అనే వ్యక్తి ఇప్పుడు లగచెర్ల గ్రామంలో ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే దాన్ని వ్యతిరేకిస్తారు సార్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తారు, బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తారు, సిపిఐలు వ్యతిరేకిస్తారు, సిపిఎం వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించడం తప్పు కదా, తప్పు కాదు కదా. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, సురేష్ అనే వ్యక్తి ఎక్కడైనా కలెక్టర్ గారి మీద దాడి చేసిండా? ఆయన విజువల్స్ ఉన్నాయి చూడండి. ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళటానికి మొత్తం భూమి ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కానీ వారి సోదరులు కానీ కావాలని చెప్పి ఈ ఇష్యూను డైవర్ట్ ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ ఒక భయభ్రాంతులకు గురించి ఒక స్కెచ్ ఇదంతా కుట్రలో భాగంగా చేసింది తప్ప ఇంకో ఉద్దేశం లేదు. ఎందుకంటే కుట్ర చేసిందే మీరు అంటున్నారు శ్రీను గారు. ఒకటి చెప్పేది కుట్ర మీరు అక్కడ సొంత ముఖ్యమంత్రి నియోజకవర్గం, సొంత నియోజకవర్గం కాబట్టి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్గా కేటీఆర్ ఎలాగైనా సరే లా అండ్ ఆర్డర్ ఇష్యూని తీసుకురావాలి, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే విధంగానే ఈరోజు అక్కడ అంత ప్లాన్డ్గా చేశాడనే కదా ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో మొత్తం ప్రస్తావించింది కావచ్చు, ఐజీ మాట్లాడింది కావచ్చు, చెప్తుంది. సార్ ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో రాసింది అది వాస్తవాలు కాదు. ఎందుకంటే లగచెర్లలో ఆ సంఘటన క్రియేట్ అయ్యి మీరు ఎట్లా అంటారండి? నాకు అర్థం కాదు. గతంలో 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉంటారు, ఎన్నో కేసుల్లో ఉన్నారు, మరి అవన్నీ రిమోట్ రిపోర్ట్లో అవుదామంటారా? సార్ నేను ఏమంటాను సార్, ఇప్పుడు లగచెర్లలో జరిగిన దానికి మీరు క్షుణ్ణంగా మీరు ఒకసారి ఆలోచించాలి సార్. ఎందుకంటే లగచెర్లలో జరిగిన దాడిలో మా పార్టీ కార్యకర్తలు ఎవరు లేరు. ఇవాళ గ్రామస్తులు అందరూ నిన్న డీకే అన్న గారు కూడా అన్నారు, ఇంతకుముందు అన్న కూడా మన చారన్న కూడా అంటుండు. ఎందుకంటే ఎవరైనా ప్రశ్నిస్తారు, అలా ప్రశ్నించడం తప్పు కాదు. కానీ ఇవాళ దాడి జరిగిన దాన్ని ఎవరు, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఈ ప్రాజెక్టును ఎవరైతే ఫార్మసిటీకి భూములు లాక్కోరు అనుకున్నారో వాళ్ళే మఫ్టీలో ఉండి దాడి చేయొచ్చు. కానీ నిజంగా రైతులు కానీ మా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా దానికి సంబంధం లేదు. శాంతియుతంగా ఎవరైనా అధికారులు వస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక గ్రామానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా బంద్ సెక్యూరిటీ ఉంటది. ఇవాళ డిఎస్పీ సార్, నిన్న డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చిన సంఘటన మీద అదే కలెక్టర్ గారు వచ్చినప్పుడు మరి డిఎస్పీ గారు ఎక్కడున్నారు? ఎందుకు కంప్లైంట్ ఎందుకు బందోబస్తు ఇవ్వలేదు? కాదండి, నాకు అర్థం కాదు. పాయింట్ అడుగుతాను. అందరినీ భయపెట్టించి భూములు కేసులు పెట్టిస్తే అందరు భయపడి భూములు ఇస్తారనే ఉద్దేశంతో ఇవాళ ఇదంతా ఒక కథను తయారు చేసిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక టీం ఇదంతా చేసింది. కానీ ఎంతసేపు ఉన్నా నాకు ఒకటి అర్థం కాదు గెలు, ఒక విషయము ఎంతసేపు ఉన్నా అక్కడ భూములు పోతున్నాయి, అతను మా కార్యకర్తని అంటారు తప్ప అధికారుల పైన దాడులు చేయడం అనేది మాత్రం ఖండిస్తలేరు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది? ఒక కలెక్టర్ పైన దాడి చేసిన ఘటన ఎక్కడ ఉందా అసలు? సార్ అక్కడ కడా చైర్మన్ ఉంటాడు, వెంకటరెడ్డి గారు ఉంటారు. ఈ భూములను అక్వైర్ చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారు తనకు అప్పచెప్పిండు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మేము కూడా మా ప్రభుత్వం 9.5 ఏళ్ళు మీ అధికారం ఉన్నప్పుడు ఎవరు కూడా మేము చాలా సెన్సిటైజ్ చేయలే. వాళ్ళందరినీ ఒప్పించడం, ఈ ప్రాజెక్ట్ వస్తే ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, మీకు ఇంత లాభం జరుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రానికి లాభం అవుతుంది, మీకు లాభం అవుతుంది అని చెప్పి ఇవాళ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ అదేవిధంగా ఇండస్ట్రీ కోసం మేము ఎన్నో ల్యాండ్ అక్వైర్ చేసినాం. ఇవాళ ముచ్చర్లో ఫార్మర్ సిటీ కోసం 15,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసినాం. ఏ రోజైనా గొడవలేనాయా? టైం తీసుకున్నాం. హరిబరి ఇక్కడ కూడా గొడవలు ఏం కాలేదండి, మీరు సృష్టించారనే కదా అనేది. ఇక్కడ కూడా గొడవలు ఏం కాదు. ఇప్పుడు కాదు గెలిచి ఆ సురేష్ అనే వ్యక్తి రెచ్చగొట్టకుండా ఇవన్నీ జరిగేదే కదా. సుజాత గారు మంచి పారిశ్రామిక ఒక్క నిమిషం